ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి, పిల్లలకు అప్పటికప్పుడు లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా 2 టమాటాలని ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర రెండింటిని తీసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం. నేను అన్నీ తక్కువ తీసుకున్నాను అనమాట. పిల్లలకు లంచ్ బాక్స్ కాబట్టి కొంచెం సింపుల్గా ప్రిపేర్ చేయాలి వాళ్ళకు. సో ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, తగినంత ఆయిల్ వేసుకుందాం. సో ఫ్రెండ్స్, మార్నింగ్ పిల్లలకు మనం లంచ్ ప్రిపేర్ చేయాలి ప్లస్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో ఈ రెండింటికి టైం అనేది మనకు సరిపోదు కాబట్టి ఇది ఒక 5 మినిట్స్ టైంలోనే మనకు సరిపోయిద్ది అన్నమాట దీనికోసం. సో ముందుగా మనం ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు బాగా తింటారు దీన్ని, అండ్ టైం కూడా మనకు సేవ్ అవుతుంది. సో చూడండి, ముందుగా నూనె వేసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత అందులో మనం ఏదైతే టమాటా ప్యూరీ చేసుకొని ఉన్నామో ఆ టమాటా ప్యూరీని దాంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంట్లో మనం కుదిరితే కొంచెం జీడిపప్పు వేసుకొని మిక్స్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నా దగ్గర ఇంట్లో ప్రజెంట్ లేవు కాబట్టి నేను ఓన్లీ టమాటాస్ మాత్రమే వేసాను. ఈ టమాటా గ్రేవీని వేసి దాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేయాలంటే ఇది బాగా ఉడకాలన్నమాట. ఆయిల్ ప్లస్ టమాటా అనేది ఇలా వేరు అవ్వాలి. అప్పుడు మనం ఏవైతే తీసుకొని పెట్టుకున్నామో పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత కొంచెం ఆ మసాలా స్మెల్ అనేది పోయి దాకా పెట్టుకొని దాంట్లోనే 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం ఉడికింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. సో ఇలా అయిపోయింది అనమాట. చూడండి, ఆయిల్కి ఆయిల్, టమాటా మొత్తం వేరైపోయింది మిక్స్ మొత్తం. సో ఇది బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి వైట్ రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుగానే తీసి పెట్టుకోవాలి. దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ వైట్ రైస్ అనేది దీంట్లో కలుపుకొని తగినంత చూసుకొని పిల్లలకు లంచ్ బాక్స్ తగినంత వేసుకోవాలన్నమాట. సో దీంట్లో కారం అయితే తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు బాగానే ఇష్టంగానే తింటారు. కుదిరితే జీడిపప్పు, బాదం కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ప్రజెంట్ ఇంట్లో అయితే అవి లేవు ఫ్రెండ్స్, అందుకని నేను మార్నింగ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను వీళ్ళ కోసం. సో ఉన్న వాటిలో నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఏమైతే ఉన్నాయో వాటితోనే చేస్తున్నాను. మా బాబు వీటిని బాగా ఇష్టంగా తింటాడు టమాటా రైస్ని. దీంట్లో ఏం మిక్స్ చేయం కాబట్టి బాగానే ఉంటుంది. పిల్లలకు హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇలా ఈ మిశ్రమాన్ని మనం బాగా రైస్కి పట్టేటట్లు కలుపుకోవాలి. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి, సరిపోయింది అనిపిస్తే అవసరం లేదు, లేకపోతే మళ్ళీ ఇంకొంచెం మిక్స్ చేసుకోండి. సో చూడండి, రైస్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక రవ్వ నెయ్యి అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి నేను. చూడండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అయితే మనకు ఎలాంటి డౌట్స్ ఉండవు అనమాట. దాంట్లో ఏమైనా కల్తీ ఉందా ఏందనేది. సో నెయ్యిని కూడా మనం వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుంటే సో బాగా మిక్స్ అయిపోతుంది. సో దీని మీద చూడండి, దీంట్లో చూడండి ఆయిల్ డబ్బా అనమాట. ముందుగా తెచ్చుకున్న ఆయిల్ డబ్బా పాడైపోతే మళ్ళీ స్టీల్దే యూస్ చేస్తున్నాను. దాంట్లో మొక్కలు వేసుకొని యూస్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ యూస్ చేసి మళ్ళీ పాత పద్ధతికి వచ్చేసాను. అదే బెస్ట్, పాడవదు, ఏమవ్వదు. వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు దాన్ని కడుక్కొని నీట్గా. సో దీని మీద ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. అంతే, టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా కానివ్వండి, లేదా అప్పటికప్పుడు ఏం కర్రీ లేకపోతే ప్రిపేర్ చేసుకోవడానికి టమాటా రైస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ టైం పడుతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. మనమైతే కొంచెం స్పైసెస్ని ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో అంతే, టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.